పెద్ద నోట్ల రద్దు కంటే ముందే 10 గ్రాముల బంగారం ధర 30,000 వరకు పలికింది. నోట్ల రద్దు తర్వాత బంగారం కూడా కొంటారనే ప్రచారంతో మరికొంత ధర పెరిగింది. తరువాత బంగారంపై దాడుల వార్తలు, ప్రజల చేతులలో నగదు లేకపోవడం, సామాన్య జనం ఇంకా ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడకపోవడం వంటి కారణాల వల్ల కొనుగోళ్లు తగ్గాయి. ఉన్నత మధ్యతరగతి ఆదాయ వర్గాలు కూడా బ్యాంకులలో సొమ్ము ఉన్న రకరకాల భయాలతో కొనుగోలు చేయడం లేదు. తరువాత బంగారంపై దాడుల వార్తలు, ప్రజల చేతులలో నగదు లేకపోవడం, సామాన్య జనం ఇంకా ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడకపోవడం వంటి కారణాల వల్ల కొనుగోళ్లు తగ్గాయి. ఉన్నత మధ్యతరగతి ఆదాయ వర్గాలు కూడా బ్యాంకులలో సొమ్ము ఉన్న రకరకాల భయాలతో కొనుగోలు చేయడం లేదు. దీంతో పాటు అమెరికా ఫెడరల్ బ్యాంకుకు సంబంధించి వడ్డీ ధరల మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగివస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల బంగారం ధర 2,70,000 ఉంది. ఆభరణాలు 10 గ్రాముల ధర 26,700 రూపాయలు ఉంది. ఒక హోల్సేల్ వ్యాపారి కథనం ప్రకారం రాబోయే 2-3 నెలలలో ఈ ధర మరింత తగ్గవచ్చు. 10 గ్రాముల బంగారం ధర 23 లేదా 22,000కు చేరుతుందని అంచనా ఉంది. ఈ స్థాయికి ధరలు పడిపోయినా కొనుగోళ్లు పెరుగుతాయనే ఆశాభావం మార్కెట్ లో కనిపించడం లేదు. రాజమండ్రికి చెందిన పెద్ద జ్యువెలరీ షాపునకు చెందిన ఒకరి కథనం ప్రకారం చిన్న చిన్న కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి. నగదు లావాదేవీలు బాగా తగ్గాయి. ఓ మాదిరి కొనుగోళ్లు చేసేవారు చెక్కులు ఇస్తున్నారు, లేకపోతే ఆన్లైన్ లో కొంటున్నారు అని చెప్పారు.